హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మిశ్రద లిమిటెడ్ విధానికి సంబంధించింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మినీరత్న కంపెనీ, ఇది హైదరాబాద్. ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైతే ఐటీఐ చేసి ఖాళీగా ఉన్నాము, ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఇందులో జాయిన్ అయితే బాగుంటుంది. సో ఇది హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది, కాంచన్బాగ్. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. కాకపోతే ఇక్కడ ఐటీఐ చేస్తే సరిపోదు, ఐటీఐ ప్లస్ అప్రెంటిస్షిప్ కూడా చేసిన వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, శాలరీ ఎంత వస్తుంది, ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కింద లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో పీడిఎఫ్స్ కానీ లేదంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా నేను పెడుతూ ఉంటాను. సో ఫస్ట్ ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్లో ఉంటాయి. అంటే ఫస్ట్ మా ఫిట్టర్, అలాగే ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్, ఈ ట్రేడ్స్ ఉన్నాయి. ఇవి ఏప్రిల్లో. మేలో వచ్చేసరికి మెటలర్జీ, మెకానికల్ ఆపరేటర్, ఇది మేలో ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఉన్నాయి. సో ఐటీఐ చేసిన వాళ్ళకి ఫస్ట్ 25వ తారీఖుని 25th ఫ్రైడే ఉంది. అసిస్టెంట్ లెవెల్ 2 ఫిట్టర్, టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. కాకపోతే దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. సో అది ఎక్కడున్నా సరే నో ప్రాబ్లం. నెక్స్ట్ 26th వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్షిప్, దీనికి కూడా 3 years ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ 28 టర్నర్ మరియు వెల్డర్. టర్నర్ ఓబీసీలో 1 వేకెన్సీ ఉంది, వెల్డర్ 2 వేకెన్సీస్లో ఉన్నాయి. యూఆర్ ఒకటి, ఓబీసీ ఒకటి. సేమ్ ఇది కూడా అంతే. కానీ దీని ఏజ్ లిమిట్ వచ్చేసరికి యూఆర్ క్యాండిడేట్స్కి 33 years వరకు ఇచ్చారు. ఓబీసీ +3 36 years వరకు అప్లై చేసుకోవచ్చు. దీని శాలరీ 29,920, అంటే 30,000 వరకు మీకు శాలరీ అనేది వస్తుంది. దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎక్కువ మంది వస్తే రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, తక్కువ మంది వస్తే ఓన్లీ స్కిల్ టెస్ట్తోనే ఉంటుంది. ఇంకా డిప్లొమా చేసిన వాళ్ళకైతే మెటలర్జీ చేసిన వాళ్ళకి, అంటే మెటలర్జీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇది 38 years వరకు ఇచ్చారు. సో వీళ్ళకి శాలరీ 32,770 వస్తుంది. ఇంకా మెకానికల్ చేసిన వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది 38 years వరకు ఇచ్చారు. కాకపోతే 60% మార్క్స్ అయితే ఉండాలి డిప్లొమాలో. అండ్ అసిస్టెంట్ లెవెల్ 4 క్యాడ్ ఆపరేటర్, ఇది కూడా డిప్లొమా మెకానికల్ ఇంజనీర్, కాకపోతే 1 year పోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యాడ్ క్యామ్ మీద 2D 3D డిజైన్స్ ఇవన్నీ చేస్తే వాళ్ళకి తీసుకుంటారు. 35 years వరకు తీసుకుంటారు. సో దీని కాంట్రాక్ట్ ఫస్ట్ ఇనీషియల్గా 1 year తీసుకుంటారు, తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తూ 3 years వరకు ఉంటుంది. తర్వాత మీ స్కిల్స్ బాగుంటే కంటిన్యూ చేస్తారు, కాకపోతే పర్మనెంట్ అయితే చేయరు. అండ్ నెక్స్ట్ వీటితో పాటు మీకు శాలరీతో పాటు పిఎఫ్స్, లీవ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఎక్కడ ఉంటుందంటే, మిదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం, కాంచన్బాగ్, హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు మీ సర్టిఫికేట్స్ పట్టుకొని. కాకపోతే మీరు పట్టుకోవాల్సింది ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు పట్టుకొని వెళ్ళాలి. మీరు టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 o'clockకి మీరు అక్కడ ఉండాలి. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక సెట్ జెరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే 10th class మార్క్ లిస్ట్, కేటగిరీ, ఎడ్యుకేషనల్, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, తర్వాత 2 recent కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. మీకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు వచ్చిన క్యాండిడేట్స్ బట్టి, వచ్చిన స్ట్రెంత్ బట్టి మీకు ఎగ్జామ్ పెట్టాలా లేకపోతే డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ పెట్టాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఇది యాజ్ యూజువల్గా ఎస్సీ ఎస్టీకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఓబీసీకి ఓవరాల్గా 10%, ఈ విధంగా కూడా రేషియో ప్రకారంగా జాబ్లు అనేది ఇస్తారు. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. అండ్ మీ ఈమెయిల్, మీ టోటల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది టోటల్ వాకిన్ సంబంధించింది. సో ఎవరైతే ఐటీఐ
అప్రెంటిస్షిప్ చేసి ఉన్నారో, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్ ట్రేడ్స్ ఖాళీగా ఉండే బదులు అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్కిల్ టెస్ట్ కార్డులకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.